అసలు ఏంటి ఈ అష్టదశ శక్తిపీఠాలు అని ప్రశ్నించే వారికి చాలా ఆసక్తికరమైన కథనాన్ని చూపించబోతున్నాం. కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మదేవుని ప్రధాన మానస పుత్రులలో ఒకడు దక్ష ప్రజాపతి. అతని కుమార్తె సతీదేవి శివుడిని ప్రేమించింది. దక్షుడికి సతీదేవి వివాహం శివుడితో జరిపించడం ఇష్టం లేకపోయినా సతీదేవి పట్టుదల వల్ల మరియు బ్రహ్మదేవుడి మధ్యవర్తిత్వంతో సతీదేవికి శివుడికి వివాహం జరిగింది. కొంతకాలానికి ఒకరోజు బ్రహ్మదేవుడు నిర్వహించిన ఓ యాగానికి ఆయన కుమారుడు దక్షుడు హాజరయ్యాడు. అతని రాకను గుర్తించి ఆ యజ్ఞానికి వచ్చిన సభ్యులందరూ గౌరవప్రదంగా లేచి నిలబడ్డారు. కేవలం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు మాత్రమే తమ స్థానాల్లోనే కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యం చూసిన దక్షుడి మనసులో తీవ్ర అవమానం అనుభవించాడు. తన తండ్రి అయిన బ్రహ్మ, తాత అయిన విష్ణువు తనను గౌరవించవలసిన అవసరం లేదని, కానీ తన కుమార్తెను పెళ్లి చేసుకుని అల్లుడైన శివుడు మామగారుగా తనను గౌరవించాల్సిన అవసరం ఉందని దక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పుడు యజ్ఞసభలోని జ్ఞానులు దక్షుడికి హితవు చెప్పే ప్రయత్నం చేశారు. త్రిమూర్తులు సర్వోన్నత దేవతలు, వారిని మనం గౌరవించడం మన ధర్మం. కానీ వారు మనల్ని గౌరవించాలని నిరీక్షించడం అజ్ఞానం అని వివరించారు. కానీ దక్షుడు వారి మాటలను లెక్క చేయలేదు. శివుడు లేకుండానే తాను ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేసి బృహస్పతి సహాయంతో ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఎంతో ఘనంగా చేపట్టిన ఆ యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఆడబిడ్డను అమ్మా నాన్న ప్రత్యేకంగా పిలవాలా, పుట్టింటికి వెళ్ళడానికి ఆడపడుచుకు ఆహ్వానం అందాలా అని సతీదేవి ఆ యజ్ఞం కోసం తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించింది. పిలవని పేరంటానికి వెళ్ళవద్దు అని పరమశివుడు వారించినా వినకుండా సతీదేవి పుట్టింటి మీద ప్రేమ, మమకారంతో ఆ యజ్ఞానికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు తీవ్ర అవమానం ఎదురైంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే కాకుండా పిలవని పేరంటానికి ఎందుకొచ్చావంటూ నానా మాటలు అన్నప్పుడు సతీదేవి కుమిలిపోతుంది. ముఖ్యంగా ఆమె భర్త అయిన పరమశివుణ్ణి పుట్టింటి వారు దూషించడంతో సహించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే శివుడు అగాధమైన కోపంతో తన జటను విరిచి నేలపై విసరగా ఆ జట నుంచి వీరభద్రుడు అనే భయంకరమైన రూపం అవతరించాడు. అతనితో పాటు భద్రకాళి కూడా ప్రత్యక్షమైంది. శివుడి ఆజ్ఞతో వీరభద్రుడు శివగణాలతో కలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఛేదించాడు. దేవతల ప్రార్థనతో శాంతించిన శివుడు తర్వాత దక్షుడికి మేకతల ప్రదానం చేసి పునర్జీవితుణ్ణి చేశాడు. సతీ వియోగ దుఃఖంతో శివుడు పూర్తిగా మారిపోయాడు. సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. ఆయన కళ్ళల్లో దుఃఖం, మనసులో శూన్యం. ఆ స్థితిని చూసి దేవతలు శివుడిని కాపాడమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. సతీదేవి మృతదేహం కనిపిస్తున్నంత వరకు శివుడిని సాధారణ స్థితికి తీసుకురాలేమని భావించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేశాడు. సతీదేవి దేహఖండనం అయిన తర్వాత సతీదేవి శరీర భాగాలు, ఆభరణాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా, భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధనలకు ఆరాధనా స్థలాలుగా మారాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుడిని తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి శక్తిపీఠాలుగా పరిగణించబడే ఈ దేవాలయాలకు సంబంధించిన పురాణ గాథలు, శాసనాలు, గ్రంథాలు, ఆచారాలు, చారిత్రక ఆధారాలు మరియు వేద సూచనల ఆధారంగా ఈ పీఠాలను గుర్తించారు. మొత్తం శక్తిపీఠాలు ఎన్ని, ఏవి, ఎక్కడ ఉన్నాయి అనే విషయంలో విభేదాలున్నాయి. పురాణ ప్రామాణ్యం ప్రకారం ప్రధాన శక్తిపీఠాలు 51గా గుర్తించబడ్డాయి. కానీ ఆది శంకరాచార్యులు ఎన్నుకున్న 18 ప్రధాన క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ 18 శక్తిపీఠాల్లో 4 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిలో 3 ఆంధ్రప్రదేశ్ లోను, 1 తెలంగాణలో ఉండడం తెలుగు ప్రజల అదృష్టంగా భక్తులు భావిస్తారు. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో మొదటి శక్తిపీఠం లాంకాయాం శాంకరీ దేవి. పరమశివుడు స్వయంగా స్తుతించినట్లు చెప్పబడే శ్లోకం ప్రకారం అష్టదశ శక్తిపీఠాలలో ఇది మొదటిదిగా పరిగణించబడుతుంది. ఈ శక్తి స్వరూపిణి శ్రీలంక యొక్క తూర్పు తీరంలోని త్రికోణమలై పట్టణంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఒక కొండపై వెలిసింది. ఈ ప్రాంతాన్ని త్రికోణేశ్వరం అని పిలుస్తారు మరియు దక్షిణ కైలాసం అని బిరుదును కలిగి ఉంది. ఇక్కడ శివుడు త్రికోణేశ్వర స్వామిగా మరియు అమ్మవారు శాంకరీదేవిగా కొలువై ఉన్నారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ సతీదేవి నడుము లేదా పృష్ఠభాగం పడినట్లు నమ్మకం. చారిత్రాత్మకంగా 1624 CEలో పోర్చుగీస్ వలసపాటులు అసలు ఆలయాన్ని ధ్వంసం చేసి
దాని శిథిలాలతో ఒక కోటను నిర్మించారు. భక్తులు ఆలయ విగ్రహాలను రక్షించడానికి సముద్రంలో దాచినట్లు చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా ఈ విగ్రహాలను పునరుద్ధరించి ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో రెండో శక్తిపీఠం కాంచీపురంలోని కామాక్షి దేవి. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడినట్లు పురాణ ప్రతీతి. తమిళనాడులోని కాంచీపురంలో వెలిసిన ఈ అమ్మవారిని కామకోటి పీఠం యొక్క ప్రధాన దైవంగా పూజిస్తారు. కాంచీపురంలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రానికి ఆది శంకరాచార్యులు చేసిన శ్రీచక్ర ప్రతిష్ఠ ప్రసిద్ధి చెందింది. పల్లవరాజులు నిర్మించిన బంగారు గోపురం కలిగిన ఈ ఆలయంలో అమ్మవారు చెరుకుగడ పాశాంకుశాలు ధరించి భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి సమీపంలోనే ఆది పిఠ పరమేశ్వరి ఆలయంలోని యోగిని రూపంలోనూ ప్రధాన గర్భగుడిలో భోగరూపిణిగా అమ్మవారిని ఆరాధిస్తారు. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో మూడో శక్తిపీఠం ప్రద్యుమ్నలోని శృంఖలాదేవి. అష్టదశ శక్తిపీఠాల శ్లోకం ప్రకారం ఈ క్షేత్రం ప్రద్యుమ్నలో ఉంది. చారిత్రక పరిశోధనల ఆధారంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని పాండువా గ్రామమే ప్రాచీన ప్రద్యుమ్న నగరంగా గుర్తించబడుతుంది. అందుకే ఇది అసలైన క్షేత్రంగా భావించబడుతుంది. ఇక్కడ సతీదేవి ఉదర భాగం పడినట్టు పురాణ విశ్వాసం. శృంఖల అంటే సంకెళ్ళు. భక్తుల జీవిత కష్టాలు మరియు బంధాలను త్రెంచివేసే అమ్మవారిగా ఇక్కడ ఆరాధించబడతారు. 14వ శతాబ్దంలో సుల్తాన్ షంసుద్దీన్ ఇలియాస్ షా పాలనలో అసలు ఆలయం పూర్తిగా ధ్వంసమైంది మరియు దాని స్థానంలో భారీ మసీదు మరియు మినార్ నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ భౌతిక ఆలయం లేకపోవడం ఇదే కారణం. స్థాన విభేదం ఉన్నప్పటికీ మెజారిటీ పండితులు మరియు భక్తులు ఈ బెంగాల్ క్షేత్రాన్నే ప్రామాణికంగా గుర్తిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 4వ శక్తిపీఠం మైసూరులోని చాముండేశ్వరి దేవి. శివుని ప్రళయతాండవం సమయంలో సతీదేవి కురులు ఊడి మైసూర్ ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రాంతం ప్రజలను మరియు దేవతలను హింసిస్తున్న రాక్షసుడు మహిషాసురుడిని సంహరించడానికి సతీదేవి శక్తి ఇక్కడ చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం వివరిస్తోంది. మైసూరు నగరానికి తలమానికంగా ఉన్న ఈ పర్వతాగ్రను అమ్మవారు అష్టభుజాలతో స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది. దసరా ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఈ క్షేత్రం దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణకు ప్రతీకగా నిలుస్తూ అత్యంత శక్తివంతమైన పీఠంగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 5వ శక్తిపీఠం గద్వాల్లోని జోగులాంబా దేవి. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు సుమారు 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ జోగులాంబ తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి పై దవడ మరియు పై పల్ల భాగం పడినట్లు నమ్మకం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. జోగులాంబాదేవి అత్యంత ఉగ్ర స్వరూపిణి. ఆమె విగ్రహంలో జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు కపాలం ఉండడం ఆమె ప్రళయకార శక్తికి సాక్ష్యం. చారిత్రకంగా 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచి రక్షించారు. 2004లో కొత్తగా ఆలయాన్ని పునర్నిర్మించి జోగులాంబాదేవిని ప్రతిష్ఠించారు. ఆమె ఉగ్రతను శాంతింపజేయడానికి ఆలయం చుట్టూ గుండం ఏర్పాటు చేయబడింది. గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువైన జోగులాంబాదేవి సమక్షంలో సప్తమాతృకలు, సరస్వతీదేవి మరియు వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. ఇది ఈ క్షేత్రానికి ప్రత్యేకతనిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 6వ శక్తిపీఠం శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల మధ్య శక్తి మరియు శివుడి ఐక్యతకు ప్రతీకగా వెలిసిన అద్భుత క్షేత్రం శ్రీశైలం. ఇది ప్రపంచంలోనే అరుదైన విశేషం కలిగిన ప్రదేశం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం అంటే మల్లికార్జున స్వామి మరియు శక్తిపీఠం భ్రమరాంబికా దేవి రెండు కలిసి ఉన్నాయి. పురాణ ప్రతీతి ప్రకారం సతీదేవి మెడభాగం ఇక్కడ పడింది. అందుకే దీనిని శ్రీకంఠం అని కూడా పిలుస్తారు. మల్లికార్జున స్వామి గుడి వెనక భాగంలోనే భ్రమరాంబికా దేవి వెలసి ఉన్నారు. భ్రమరం అంటే తుమ్మెద. అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి దేవి వేలాది తుమ్మెదల రూపంలో అవతరించింది. ఆ అద్భుత గాథ వలన ఆమెకు భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. ఆ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఆది శంకరాచార్యులు
ఇక్కడికి వచ్చి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి భ్రమరాంబాష్టకం మరియు సౌందర్యలహరి వంటి గ్రంథాలను రచించారు. ఇది ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచింది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 7వ శక్తిపీఠం కొల్హాపూర్లోని మహాలక్ష్మీదేవి. ఆమెని స్థానికంగా అంబాబాయ్ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ నగరం కొల్హాపూర్లో వెలిసిన ఈ మహాలక్ష్మి దేవాలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 7వది. ఇక్కడ సతీదేవి యొక్క కళ్ళు చెవులు పడిన స్థలంగా పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రంలో దేవి అంబాబాయ్ కరివీర నివాసిని మరియు భవానీ మాతగా పూజలందుకుంటుంది. ఈ ఆలయం యొక్క అతిపెద్ద అద్భుతం కిరణోత్సవం. సంవత్సరానికి 2 సార్లు, సాధారణంగా జనవరి చివర మరియు నవంబర్ మధ్య సాయంకాలపు సూర్యకిరణాలు ప్రత్యేక కిటికీ ద్వారా ప్రవేశించి నేరుగా అమ్మవారి విగ్రహంపై పడడంతో ఆ విగ్రహం సువర్ణ కాంతితో ప్రకాశిస్తుంది. ఈ సాంప్రదాయ వేడుకను చూడడానికి లక్షలాది భక్తులు సమావేశమవుతారు. 3 అడుగుల ఎత్తైన మనిషిలా విగ్రహం చాలా ఆకర్షణీయమైనది. నల్లని ముఖకాంతితో అమూల్యమైన ఆభరణాలతో శోభిల్లుతూ ఆదిశేషుడు తన పడగలతో ఛత్రం ధరించిన రూపం ప్రత్యేకతనిస్తుంది. ఇక్కడ ఆలయం పశ్చిమ ముఖంగా ఉండటం మరొక విశేషం. పురాణాల ప్రకారం మహాప్రళయ సమయంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడరని నమ్మకం ఉంది. అందుకే దీనిని అవిముక్త క్షేత్రం అని కూడా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 8వ శక్తిపీఠం మహోర్లోని రేణుకాదేవి. ఈమెని స్థానికంగా ఏకవీరాదేవి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని నాదేడ్ జిల్లాలో 3 పవిత్ర కొండల మధ్య ఉన్న మహార్గఢ్ క్షేత్రం. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడినట్టు నమ్మకం. ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రేణుకాదేవి మరియు ఏకవీరాదేవి అనే 2 విలక్షణమైన శక్తి రూపాలు వేరువేరు కొండలపై వెలిసి ఉన్నాయి. ముఖ్య ఆలయం ఉన్న కొండపై జగన్మాత రేణుకాదేవి దివ్య స్వరూపంలో కొలువై ఉన్నారు. ఈమె పరశురాముని తల్లి. ఈ ఆలయాన్నే ప్రధాన శక్తిపీఠంగా గౌరవిస్తారు. అదే సముదాయంలోని మరో కొండపై దత్తాత్రేయ స్వామి ఆలయం మరియు 3వ కొండపై ఆత్రి మహర్షి మరియు అనసూయాదేవి ఆశ్రమం ఉన్నాయి. ఇది ఈ క్షేత్రానికి ఎక్కువ ఆధ్యాత్మిక మహత్వాన్ని ఇస్తుంది. కానీ నిజమైన ఏకవీరాదేవి ఆలయం మహోర్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక కొండపై ఉంది. ఇక్కడ ఆలయంలో దేవి యొక్క బృహత్తరమైన శిరస్సు మాత్రమే ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విగ్రహం చాలా భారీగా ఉండి పెద్ద కళ్ళతో గర్భగుడి పైకప్పును తాకే అంత ఎత్తు ఉంటుంది. ఈ 2 క్షేత్రాలను దర్శించడం మహోర్ యాత్రను పూర్తి చేస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 9వ శక్తిపీఠం ఉజ్జయినిలోని మహాకాళికా దేవి. ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవి భాగవతం చెబుతుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మంత్ర తంత్రాలతో ప్రతిష్ఠించిన శక్తిపీఠంగా ఇది విరాజిల్లుతుంది. ఈ ఆలయం పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడు. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలిక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు నేల చేరకుండా తాగేసిందని స్థల పురాణం చెబుతుంది. స్థానికులు ఈ దేవిని గ్రహకాళిగా పిలుస్తారు. కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 10వ శక్తిపీఠం పిఠాపురంలోని పురహుతికా దేవి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో సతీదేవి వెన్ను పీఠభాగం పడటం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. అమ్మవారి శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు. ఇది గయా క్షేత్రంలా పితృకార్యాలు చేసే స్థలం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగాయ అని కూడా అంటారు. ఈ శక్తిపీఠంలో వెలిసిన పురాహతిక దేవినే గిరిజాదేవి అనే పేరుతోనూ ఆరాధిస్తారు. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో 11వ శక్తిపీఠం ఒడ్యానోలేని గిరిజాదేవి. ఒడిశా రాష్ట్రంలోని కటక్ సమీపంలోని వైతరణి నది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్డు నుండి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి ఆలయం వస్తుంది. సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు.
కొలుస్తారు. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరిజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతో, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. గుడి సమీపంలోని వైతరణి నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం నిర్మించారు. దానికి దగ్గరలోనే శ్వేత వరాహస్వామి గుడి ఉంది. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో 12వ శక్తిపీఠం ద్రాక్షారామంలోని మాణిక్యాంబా దేవి. సతీదేవి ఎడమ చెక్కిలు పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. పంచరామాలలో మొదటిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞానికి ఆహ్వానించబడని సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం ఇదని భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే. ఈ ప్రాంతంలో ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 13వ శక్తిపీఠం గౌహతిలోని హరిక్షేత్ర కామరూపాదేవి. అస్సాం రాజధాని గౌహతిలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఆ అమ్మవారిని కామైక్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని పీఠమే ప్రధాన శక్తి స్వరూపంగా ఉంటుంది. ఈ శిల నుండి సన్నని దారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ఎర్రటి నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయ్యిందని ఆ 3 రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. ఆ సమయాన్ని దేవి ఋతుస్రవణ సమయంగా పరిగణిస్తారు భక్తులు. 4వ రోజున సంప్రోక్షణ జరుపుతారు. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో 14వ శక్తిపీఠం ప్రయాగ్రాజ్లోని మాదేశ్వరి దేవి. ఈ దేవిని ఆలోపి దేవి అని కూడా పిలుస్తారు. సతీదేవి కుడి చేతి 4 వేళ్లు అలహాబాదులోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఆ ప్రదేశంలో కట్టిన ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఊయల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టే తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయాలలో ఉంచుతారు స్థానికులు. ఈ అమ్మవారిని ఆలోపిదేవిగా కొలుస్తారు. ఇది యమున, గంగా నదుల సంగమ ప్రాంతం. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 15వ శక్తిపీఠం కాంగ్రాలోని జ్వాలాలయం వైష్ణవి దేవి. సతీదేవి నాలుక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలో నుంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు. భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి సంకేతమని విశ్వసిస్తారు. అష్టదశ శక్తిపీఠాల క్రమంలో 16వ శక్తిపీఠం గాయాలోని మంగళగౌరి దేవి. బీహార్ రాష్ట్రంలోని పుణ్యభూమి గాయాలో కొలువై ఉన్న మంగళగౌరి దేవి ఆలయం అత్యంత పురాతనమైన అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. పాట్నా నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సతీదేవి స్తన భాగాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని పాలనా పీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు వక్షోజ ఆకృతిని పోలిన శిలారూపంలో దర్శనమివ్వడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధ పితృతీర్థమైన గాయాలో పాల్గొని నది తీరాన పితృదేవతలకు పిండ ప్రదానం చేసిన భక్తులు మంగళగౌరిని దర్శించుకున్నప్పుడే తమ యాత్ర సంపూర్ణమవుతుందని విశ్వసిస్తారు. గాయాసురుడి శిరస్సు ఇక్కడే స్థిరపడటం వల్ల దీనిని శిరోగాయ అని వ్యవహరిస్తారు. వైష్ణవ క్షేత్రమైన గాయాలో మంగళగౌరి దేవిని విష్ణుమూర్తి సోదరిగా భావించి పూజించడం ఇక్కడి విశిష్టత. ఆధ్యాత్మికంగా శక్తి ఉపాసనకు మరియు పితృకర్మలకు ఈ ఆలయం ఒక పవిత్ర సంగమంగా నిలుస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 17వ శక్తిపీఠం వారణాసిలోని విశాలాక్షి దేవి. వారణాసి క్షేత్రంలో వెలిసిన విశాలాక్షి అమ్మవారి ఆలయం అష్టదశ ప్రధాన పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే సతీదేవి కుడి చెవి కుండలం పడినట్లు స్థల పురాణం చెబుతుంది. ఆ దివ్య స్థలాన్ని మణికర్ణిక ఘాట్ సమీపంలో గుర్తించారు. ఇక్కడ విశాలాక్షి దేవి పెద్ద కన్నులు కలిగిన దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ పేరు వెనుక ఒక ప్రతీతి ఉంది. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైన ఆది విశాలాక్షిగా పూజలందుకుంటుంది.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వారణాసి క్షేత్రం వరుణ ఆసి అనే 2 నదుల సంగమం వద్ద గంగా నది తీరాన విరాజిల్లుతుంది. గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం విశ్వేశ్వరుడితో పాటు విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు నయనానందకరం, శుభకరం మరియు శుభప్రదం. అష్టాదశ శక్తిపీఠాల క్రమంలో 18వ శక్తిపీఠంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సరస్వతీ దేవి. ఇక్కడ సతీదేవి కుడి చెంప పడిందని కొందరు, చేయి పడిందని మరికొందరు పురాణ గాథల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాద్ సమీపంలో శారదాపీఠంగా పిలువబడుతుంది. ఒకప్పుడు విద్యాభ్యాసానికి, వేదపీఠానికి నిలయంగా ఉన్న ఈ ప్రాచీన పీఠం ప్రస్తుతం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. చరిత్ర ప్రకారం ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఇక్కడి శక్తిని కర్ణాటకలోని తుంగభద్ర నది తీరాన ఉన్న శృంగేరికి మార్చారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేడు శృంగేరి శారదాపీఠం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కాశ్మీర్లోని ఈ మూలపీఠం శిథిలమైనప్పటికీ భక్తుల హృదయాల్లో జ్ఞానప్రదాయినిగా శారదామాత నేటికి పూజలందుకుంటుంది. ఇవి పరమశివుని అర్ధాంగిగా నిలిచిన సతీదేవి శరీర భాగాలు మరియు ఆభరణాలు పడిన ప్రధానమైన 18 శక్తిపీఠాలు. సతీదేవి శరీర అవయవాలు, ఆభరణాలు మొత్తం 108 వస్తువులు వివిధ ప్రదేశాల్లో పడి 108 శక్తిపీఠాలు ఏర్పడినట్లు కూడా ఒక ప్రచారం ఉంది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లోనూ ఈ శక్తిపీఠాలు కనిపిస్తున్నాయి. ఆదిశంకరాచార్యులు రచించారని ప్రచారంలో ఉన్న శ్లోకాల ఆధారంగా 18 శక్తిపీఠాల జాబితా శక్తి సాధనలలో ప్రామాణికంగా గుర్తించబడుతుంది. ఆదిశంకరాచార్యులు ఈ జాబితాలోని ముఖ్యమైన కొన్ని క్షేత్రాలను దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠతతో సహా వివిధ ధార్మిక సంస్కరణలు చేపట్టారని ప్రతీతి. అయితే ఈ అష్టదశ జాబితా అన్ని గ్రంథాల్లో ఒకేలా ఉండదు. పేర్లు, దేహభాగాల వివరణలో చిన్న తేడాలు ఉండవచ్చు. భారతీయ ఆధ్యాత్మికతలో వెలుగొందుతున్న అత్యంత పవిత్రమైన దివ్య శక్తి కేంద్రాలు మన ప్రాచీన ఋషులు, పురాణాలు మరియు ఆదిశంకరాచార్యుల వంటి మహాజ్ఞానులు అందించిన ఈ వివరణలు సతీదేవి యొక్క గాఢమైన త్యాగాన్ని మరియు శివుని అపరిమితమైన ప్రేమ కథనాన్ని మన మనసులో నేటికి జీవంతం చేస్తున్నాయి. ప్రతి శక్తిపీఠం సతీదేవి శరీర భాగం పడిన పవిత్ర స్థలం మాత్రమే కాదు, ఆ జగన్మాత శక్తి సాన్నిధ్యానికి ఒక నిత్య నివాసం. ప్రతి దర్శనం భక్తుని జీవితాన్ని పునీతం చేసి పరివర్తన చెందగల ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం. లోకపావని అయిన ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తూ ఓం శక్తి. తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ చరిత్ర మీద ఒక వీడియో చేశాను. తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్ క్లిక్ చేయండి.